మొక్కజొన్న రైతులపై దాడి అక్రమ కేసులను ఖండిస్తూ రేపు చలో మామిళ్లపల్లికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గ్యాంగ్స్టర్గా మారారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారని, మామిళ్లపల్లిలో రైతుల గోడాన్పై దాడి దుర్మార్గం అన్నారు. టీడీపీ నేతలే రైతులపై దాడులు చేశారని మండిపడ్డారు. సంగం డైరీ అనుబంధ సంస్థల కోసం తక్కువ ధరకు కొంటున్నారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర తన స్వంతానికి లక్షలాది క్వింటాళ్ళు 1650 రూపాయలు కొంటూ ఉన్నాడని వారి మీద నేను చెప్పిన మాట వాస్తవం. ధూళిపాళ్ల నరేంద్రే పెద్ద దళారి. ఇంకో నలుగురు దళారీలు కలిసి పొన్నూరు నియోజకవర్గంలో అరాచకం చేస్తూ ఉన్నారు. 2400 రూపాయలు రావాల్సినటువంటి మొక్కజొన్నకు 1650 రూపాయలు కొంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ అని వాళ్ళ యాన్సిలరీ యూనిట్కి లక్షలాది క్వింటాళ్ళు కొని పశుదానాగా మార్చి రైతులకు మారు వ్యాపారం చేస్తున్నాడు. అది తప్పు అని నేను అన్నాను. అయితే ధూళిపాళ్ల నరేంద్ర గారు కూడా పాపం దాన్ని తిరస్కరించలేదు. నేను కొంటున్న మాట వాస్తవం, 2100 రూపాయలు కొంటున్నాను అని అన్నాడు. అది అబద్ధం అనుకోండి, 1650 కొంటున్నాడు. ఏదో గోతామం బస్తాలు ఆటికి ఈటికి ఏదో 10 రూపాయలు ఇస్తున్నాడు. ఏదో ఆయన తెలుగుదేశం బ్రోకర్లకి ఏదో కొద్ది కమిషన్ ఇచ్చుకుంటున్నాడు. ఏదో జరుగుతుంది. 2100 కొంటున్నాను, నేను దళారీనే అని ఒప్పుకున్నాడు. కేంద్ర మద్దతు ధర 2400కి ఎవరైతే కొనరో వారు దళారీ, దానిలో అనుమానమే లేదు. వారే కొంటున్నారని ఒప్పుకున్నారు, దళారీ అని నిరూపణ జరిగింది.